హలో ఎవ్రీవన్, అందరూ బాగుండారా? నేనైతే చాలా బాగున్నాను. అప్పు చేసి పప్పుకూడు అన్నారు పెద్దలు. అది ఎందుకన్నారో నాకు కూడా తెలియదు. నేను ఈరోజు పప్పు చేస్తున్నాను, అందులోనూ మునగాకు పప్పు చేస్తున్నాను. సరే, రెసిపీ చూద్దాం, వచ్చేయండి. ముందుగా మనం కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయినాక నానబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు, తెల్లగడ్డలు, టొమాటోలు, పచ్చిమిర్చి, చింతపండు, కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర మెంతి పొడి వేసేయండి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసేయండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి 5 విజిల్స్ పెట్టేసేయండి. 5 విజిల్స్ వచ్చినాక ఇప్పుడు వాటర్ సపరేట్గా, పప్పు సపరేట్గా మనం తీసుకోవాలా. పప్పు ఎనిపేసేయండి. ఎనిపేసి ఈ వాటర్ ఇందులోకి యాడ్ చేసేయండి. ఇంకా మనం తిరుగుబాత పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఈ పప్పు పోసేయండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు హీట్ చేయండి. అంతే అండి, మన పప్పు మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో పప్పు. ఇది వేడి వేడి సంగటిలోకి, రాగి సంగటిలోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. సరే, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.